చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో ఆలయం. వాటిని తాకుతున్నాయా అన్నట్లు కదిలే మేఘాలు. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన. ఇక్కడి సోయగాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. పచ్చని వాతావరణం, కొండల్ని ముద్దాడే మేఘాలు, జలపాత చప్పుళ్ళు, మనముంది భూమి మీద స్వర్గంలోనా అనే మైమరుపుతో పెంచలకోన అందాలు కట్టిపడేస్తున్నాయి. ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకి 75 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న పెంచలకోన క్షేత్రం నిత్యం భక్తులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. ఇక్కడ కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తి పారవస్యంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునేందుకు పెంచలకోనను అధికారులు పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నారు. పెంచలకోన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్యక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే. అయితే క్లుప్తంగా చెప్పుకోవాలంటే శ్రీహరి నరసింహుడిగా మారి హిరణ్య కశ్యపుడిని సంహరించి ఉగ్ర నరసింహుడు అయ్యారు. ఆ మహోగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అలా శేషాచలం అడవుల్లో సంచరిస్తుంటే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించారు. అప్పుడు ఆ ముగ్ధ మనోహరమైన సౌందర్యం ఆయనని శాంతింపచేసింది. స్వామి పెళ్లి చేసుకోవాలని చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను పరిణయమాడారు. ఆమెను పెనవేసుకుని ఈ అటవీ ప్రాంతంలో శిలగా స్థిరపడ్డారు. ఆ శిల వెలిసిన ప్రాంతం పెనుసిలకోన అయ్యింది. కాలక్రమేణా అది కాస్త పెంచలకోనగా రూపాంతరం చెందింది. పెంచలకోన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ వెలసిన నరసింహస్వామిని పెంచలస్వామిగా ఆరాధిస్తుంటారు భక్తులు. వైష్ణవ క్షేత్రాల్లో పెద్దదైన పెంచలకోన క్షేత్రంలోని గర్భగుడి సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని భక్తులు చెబుతున్నారు. అదేవిధంగా పూర్వం కణ్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరుని కణ్వలేరుగా పిలిచేవారని, అది కాస్త కండలేరుగా మారిపోయిందని చరిత్ర కథనం. పెంచలకోన క్షేత్రంలో వేసవి కాలమంటే ఏప్రిల్, మే నెలల మధ్యలో ప్రతి సంవత్సరం వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుపతి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడకు స్పెషల్ బస్సులు వేస్తుంటారు. పెంచలకోనకు ఆంధ్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి యాత్రికులు స్వామివారి అనుగ్రహం పొందటానికి వస్తుంటారు. దట్టమైన అటవీ ప్రాంతమైనా సరే భక్తులు బారులు తీరి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఆలయ ప్రాంగణంలోనే రాత్రిపూట బస కూడా చేస్తుంటారు. ఇంతటి ప్రాచీనం కలిగిన వైష్ణవ క్షేత్రాన్ని దర్శించి ఓసారి అలా జలపాతాల్లో మునిగి తేలుదాం రండి మరి. JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతి రోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ₹1కే చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్
లాంగ్ ఫ్రాక్స్ 999 రూపాయలు, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ 599 రూపాయలు, పోలో బెడ్ షీట్ 69 రూపాయలు, ఇంకా మరెన్నో ఆఫర్లు. జేవిఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.